సో బ్రదర్, గుంటూరు జిల్లా వాసిగా ముందుగా మీ గుంటూరు జిల్లాలోనే చాలా అట్టహాసంగా ప్రారంభించారు ఆడుదాం ఆంధ్ర. దాని మీద మీరు కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు విద్యార్థుల పరిస్థితి ప్రధానంగా అంటే క్రీడలు ఎవరికైనా సరే మంచిదే, అటు ఆరోగ్యపరంగా కావచ్చు, లేదంటే నేషనల్లో ఉద్యోగాల అంశంలో కావచ్చు, క్రీడలు ఎంతో వరకు మనకు ఉపయోగపడతాయని మనకు తెలిసింది. కానీ వాస్తవ రూపంలో ఆంధ్ర రాష్ట్రంలో చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి మీద మీ అభిప్రాయం? ఈరోజు ముందుగా చదువుకున్న విద్యార్థుల పరిస్థితి ఏంటంటే, వాళ్ళ ప్రతిభ బయటికి తీస్తాను, కేవలం విద్య ఒకటే కాదు ఆటల్లో కూడా ఈ రాష్ట్రంలో దేశంలో ముందున్నది మన ఆంధ్ర రాష్ట్రం అని చెప్పని ఈ ఆడదాం ఆంధ్ర అనే పేరుని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మేము అడుగుతూ ఉన్న విద్యార్థుల పక్షాన అనేక పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేక కానివ్వండి, గ్రౌండ్స్ లేవు కానివ్వండి, పర్మనెంట్ పీటీలు లేక ఈరోజు విద్యార్థులు ఎక్కడ ఆడుకుంటున్నారని చెప్పని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు అనేక మంది ప్రతిభ ఉంది, కానీ మీరు ప్రతిభ బయట తీయకుండా కేవలం మీరు మాత్రమే వచ్చి, ముఖ్యంగా అసలు ఎంత నీచమైన పని అంటే ప్రైవేట్ గ్రౌండ్లో ఆడుకునే పరిస్థితి, సాక్షాత్ ముఖ్యమంత్రి వచ్చి లయోలా ప్రైవేట్ గ్రౌండ్లో ఆడుకునే పరిస్థితి గుంటూరు జిల్లా నెలకొంది. కేవలం గుంటూరు జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ విద్యార్థులకి సరైనటువంటి వెసులుబాట్లు కానివ్వండి, సరైనటువంటి క్రీడా స్థలాలు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేవు. మీరు క్రీడా స్థలాలు కేటాయించకుండా, పర్మనెంట్ పీటీలు కేటాయించకుండా, ఆట కావాల్సినటువంటి పరికరాలను కేటాయించకుండా ఎట్లా విద్యార్థులు ప్రతిభ చేస్తారని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి రాష్ట్రంలో విద్యార్థులు పూర్తిగా విద్యా దూరమైన పరిస్థితి ఉంది. అదేవిధంగా వాళ్ళ నైపుణ్యంగా బయట తీయని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈరోజు ఆడుదాం ఆంధ్ర అంటూ ఉంది. మరో పక్క చూస్తే నాడు నేడు కింద పాఠశాలని చాలా గొప్పగా తీర్చిదిద్దాము, దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా మన విద్యా విధానాన్ని చూసి వాళ్ళ రాష్ట్రాల్లో కూడా అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయని చెప్పి ఈరోజు ఏదైతే మాధ్యమాలు ఉన్నాయో వాటిలో విపరీతమైన ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క చూస్తే దాదాపు 2600 పాఠశాలలు విలీనం చేసిన ప్రక్రియ మనం చూస్తాం. దీని గురించి ఈ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విధానం తీసుకొచ్చింది. ఈవెన్ బీజేపీ పరిపాలిత రాష్ట్రాల్లో కూడా ఆ ఎన్ఈపీని అమలు చేయలేదు. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం కేవలం తన మీద కేసుల భయంతో ఎన్ఈపీని అమలు చేసి రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది విద్యార్థుల్ని ఈరోజు విద్యను దూరం చేశారు. 4000 పాఠశాలలు పైగా ఈ రాష్ట్రంలో మూతపడ్డాయి. కేవలం ప్రపంచ బ్యాంకుతో ఒప్పందంతోనే ఈరోజు ఎన్ఈపీని అమలు చేసి ఈరోజు స్కూల్ మెర్జింగ్ పేరుతో 1000 పాఠశాలలు మూసేసి లక్షల మంది విద్యార్థులు విద్యను దూరం చేస్తున్నారు. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో 2,80,000 మంది విద్యార్థినీలు విద్య దూరమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు, పేద వర్గాల విద్యార్థులకి ఉన్నతిని దగ్గర చేస్తా అని చెప్పని. మీరు వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో చూసుకుంటే ఈరోజు స్కూల్లో ఉన్నటువంటి అడ్మిషన్స్ సంఖ్య చూడండి. ప్రభుత్వ స్కూల్స్లో కేవలం అమ్మఒడి ఇస్తా అని చెప్పి అన్నారు. ఆ ఒక్క సంవత్సరం మాత్రమే అడ్మిషన్స్ పెరిగినాయి. కానీ తర్వాత ఏదైతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేసిన తర్వాత లక్షల మంది ఈరోజు వెనకబడిపోయారు, విద్యార్థులు విద్య దూరం అయిపోయారు. అదేవిధంగా ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఈరోజు వస్తూ ఉన్నారు. ఈరోజు నిరుద్యోగాల జీవితంతో ఆడుకుంటూ ఉన్నారు. ఓ పక్కన వైఎస్ఆర్ అంటే రోజున శ్రామిక రైతు అని చెప్పారు ఆ పార్టీ అని. కానీ ఈరోజు యువకుల్ని నిరుద్యోగుల పేరుతో మోసం చేస్తూ ఉన్నారు. శ్రామికుల్ని, కార్మికులకి వాళ్ళ సరైన వేతనాలు లేకుండా రోడ్లు ఎక్కిస్తూ ఉన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో ఎవరు పూర్తిగా సంపూర్ణంగా ఈ ప్రభుత్వం పట్ల లేరు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో విద్యార్థులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఆడుదాం ఆంధ్ర అన్నా కూడా ఈరోజు ఉద్యమాంధ్రప్రదేశ్గా రాష్ట్రం కనిపిస్తూ ఉంది. అంగన్వాడీ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, ఈవెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్లు కూడా రేపో మాపో రోడ్డెక్కే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే అంగన్వాడీ టీచర్లు ప్రధానంగా ఈరోజు ఆ అంగన్వాడీ టీచర్లకి ఉపాధి లేకుండా వాళ్ళు దాదాపు 16-17 రోజుల నుంచి రోడ్ల మీద చేస్తూ ఉంటే 2 సార్లు చర్చలకు పిలిచి కూడా వేతనాల విషయంలో వెనక్కి తగ్గుతూ ఉంది ఈ ప్రభుత్వం. దీని గురించి అన్ని రకాలుగా గర్భిణీలకు కానివ్వండి, ఇంటికి వచ్చి ఏమేం కావాలో అడిగేలా రాసుకొని వెళ్ళేటువంటి అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా పుట్టిన బిడ్డల్ని వాళ్ళ ఆరోగ్యం చూసుకుంటూ దాదాపు 2 సంవత్సరాలు వచ్చిన సంవత్సరం దాకా వాళ్ళే స్కూల్కి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళే జాగ్రత్త భోజనం పెట్టి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన అంగన్వాడీ టీచర్ని రోడ్లు ఎక్కిస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి సిగ్గు ఉండాలా, ఎందుకంటే పక్క రాష్ట్రంలో 13,500 రూపాయలు ఇస్తూ ఉన్నారు ఈరోజు వాళ్ళకి జీతం. కానీ ఈ ముఖ్యమంత్రి గారు మాత్రం కేవలం 10,000 ఇస్తూ ఉన్నారు. వాళ్ళని కొంతమంది అడుగుతూ ఉన్నారా? కేవలం మీరు ఇచ్చిన మాటే నిలబెట్టుకోవాలని చెప్పి అంగన్వాడీ టీచర్ రోడ్డు మీదకి ఎక్కారు. ఈరోజు కేవలం అంగన్వాడీ టీచర్లు మాత్రమే కాదు, మున్సిపల్ కార్మికులు కానివ్వండి, వాలంటీర్స్ కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, ఈరోజు అందరికీ వాళ్ళ ఫిట్మెంట్లు ఇవ్వకుండా, వాళ్ళు రావాల్సిన చట్టాలు అమలు చేయకుండా చేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు అడుగుతూ ఉన్నారు సమాన పనికి సమాన వేతనం అని చెప్పని. సుప్రీంకోర్టు చెప్తా ఉన్నారు సమాన పని సమాన చట్టం తెచ్చింది. కానీ చట్టాలను అమలు చేయకుండా నా నిర్ణయం నా ఇష్టం నేను అని చెప్పని సకల శాఖ మంది సజ్జలు చెప్తా ఉన్నారు. సిగ్గు లేదు అంగన్వాడీ టీచర్లకు అన్నారు. ఈరోజు దాన్ని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం మేము పూర్తి ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే అంగన్వాడీ టీచర్లు ఈరోజు పూర్తిగా రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, ఏది కావాలంటే ఈరోజు సేవ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క గర్భిణీలు కానివ్వండి, పిల్లలకి కానివ్వండి. అటువంటి టీచర్లు పట్టుకొని సకల శాఖ మంత్రి సజ్జల ఈరోజు వాళ్ళ మీద వ్యాఖ్యలు చేయడం పూర్తిగా ఈరోజు సిగ్గుమాన చర్య. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పక్షాన కూడా ఏఐఎస్ఎఫ్గా ప్రతి జిల్లాలో వాళ్ళు చేసే పోవడంలో భాగస్వామ్యం ఉంది. రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్మిక పగ్గాన విద్యార్థులు ఈరోజు పూర్తి నిలబడే అవకాశం ఉంది.